అసలే ఈ పిల్లలే ఏంటి ఇప్పుడు వస్తాయా? ఈ జన్మలో కూడా ఇవన్నీ ఇడిచిపెట్టారే, మక్కువ తగ్గించుకో. ఇప్పుడు కూడా దీని ఆస్తి అంతస్తు అంటాం, మక్కువ పెంచుకుని ఉన్నావా? ఇడిచిపెట్టు. గతంలో కూడా మనకు ఉన్నాయి, ఇడిచిపెట్టి వచ్చేసాం. మాయలో పడి కొట్టుకుని కంటలు కరిగించి పిల్లలకు ఆస్తిలు ఇచ్చి కొట్టుకుని ఎన్నో జన్మల నుంచి వచ్చి బహునాం జన్మన అవుతే ఎన్నో జన్మలు అయిపోయాకనే జ్ఞానం కావాలంట. ఎన్ని జన్మలు అయిపోయినాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ? బోల్డ్ జన్మలు అయిపోయినాయి మనకి. జ్ఞానంలో కూర్చోబెట్టి ఆడికి ఎన్నో జన్మలు అయిపోయినాయి అంట, 100 జన్మలు అయిపోయినాయి. ఇది ఒక్క జన్మే కాదు, మనం జ్ఞానానికి వస్తా ఎన్ని జన్మల తర్వాత బహునాం జన్మన అవుతే జ్ఞానవాన్ మాత్రంతే వాసుదేవ సర్వమితం సంతాత్మ సుదృఢమ. ఎన్నో జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడు అవుతున్నాడు అంటాడు ఇక్కడ. మరి మామూలు మనం ఎంత గొప్పడు ఒకసారి గట్టిగా తెలియదు. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైనా ఇడిచిపెట్టేసామంటే మనం అంత అజ్ఞానం లేరు. జ్ఞానం ఉంది కాబట్టి గత జన్మ కర్మలు ఒకటి ఖర్చు అయిపోతా పోతున్నాయి. జ్ఞానానికి వెళ్ళాక కష్టాలు ఎక్కువైపోయి అనుకుంటారేమో. ఖర్చు అయిపోతుంది, పాపం ఖర్చు అయిపోతుంది, ఇక్కడే అన్నీ అయిపోతున్నాయి మీకు. జ్ఞానానికి వచ్చినోడికి అన్ని టెస్టులు పెడతాడు. మూర్ఖత్వంగా ఉన్నవాడికి చేయరా నీ మూట పెద్దదవుతుంది అంటాడు. మనకేంటి ఒకటి వచ్చి తగ్గుతుంది. జ్ఞానంలోకి వచ్చేది ఇలా ఉంది అలా ఉంది అనుకుంటాం, కానీ తగ్గుతుంది. 100 ఆలోచనలు 100 పాపాలు 0 మైండ్కి వచ్చేది. అంతే కాబట్టి మనం అవన్నీ తట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ధ్యానం అని తగ్గించేది, తట్టుకుంటే శక్తిని ఇస్తుంది. మనకు అన్నీ వస్తాయి అని తట్టుకుంటాం. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానం అంత గొప్పది. కానీ గోరుతో పోయేది గొడ్డల దాకా పోయేది గోరుతో పోతుంది. ధ్యానం చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఎక్కగానే ట్రైన్ వెళ్తుంది. అజ్ఞానం వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడమ్మంటాడు. మళ్ళీ తెల్లరకం 3 ఉందమ్మా పడుకోయి ఎక్కడ వెళ్తున్నాడు. అజ్ఞానికి జ్ఞానికి అంత తేడా ఉంటుంది. మరి జ్ఞానం ఎంత గొప్పదే ఒకసారి గట్టిగా తెలియదు. మనం ఒక శ్లోకంలో ఆపాము. ఎక్కడండి అది? మీరు భగవద్గీత చెప్తారు కదా, చాలా చెప్పి వాళ్ళు ఉన్నారు. నేను మ్యాటర్ మార్చేసి నా శ్లోకం జ్ఞాపకలేదు. ఎక్కడ ఆపాము? మర్చిపోయాను. ఇంకా ఆనాకేం జ్ఞాపకం, రేపొద్దు నేను జ్ఞాపకం నేను చెప్పి అని నీళ్లు పోసుకున్నట్టు గుండె మీద నీళ్ళు పోసినట్టు అయిపోయింది. మీరు భగవద్గీత పారాయణం చేస్తారు కాబట్టి మీకు గుర్తుండుకోవాలి. నేను అక్కడ వదిలేను అనగానే చెప్పాను. నెక్స్ట్ జ్ఞాపకం, కానీ నాకే జ్ఞాపకలేదు ఎక్కడ వదిలేను. ఒకసారి కట్టుకదని వదిలేదు. బహునాం జన్మనావతి అనే శ్లోకానికి దాటేసాము, సగం చెప్పి ఆపేసాను. దానికి అర్థం చెప్పాలి. ఈ బహునాం జన్మనావతి అంటే మనం ఎన్నో జన్మల తర్వాతే మనం జ్ఞానానికి వచ్చాం. ముందు జన్మలో మనం కూడా ఎమ్మెల్యే చేసాం, ఎంపీ చేసాం, ప్రెసిడెంట్ చేసాం, ఆస్తులు పోగేసుకున్నాం, కార్ల మీద తిరిగాం, ఫైట్ల మీద తిరిగాం, అన్నీ అయిపోయి. ఒకప్పుడు రావణాసురుడు లాగా ఉన్నవాడే రాముడు. కొన్ని జన్మల తర్వాత రాముడు అయ్యాడు. రావణాసురుడు కొన్ని జన్మల తర్వాత రాముడు అవుతాడు. అదే జరుగుతుంది ప్రాసెస్. ఇది కాలం ఎప్పుడు ఎదరికెళ్ళిపోద్ది, వెనక్కి రాదు. నా అమ్మని చూడలేదు, నా బాబుని చూడలేదు, ఎదవ పెళ్లి చేసుకున్నాక మారిపోయాడంటే కాలం ఇది ఎదరికి తీసుకుపోద్ది. నువ్వు పుట్టాక పిల్లోడిని పక్కింటి వాళ్ళకి ఎలా చేయమ్మా, నా ఇల్లు నా పలక మందే తప్పు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు వీళ్ళ ఇంటికి వెళ్తున్నావు, ఎలా వాళ్ళకి ఏం సాయం చేయకన్నావు, అలా పెంచావు. నిన్ను ఎక్కడ చూస్తాడు? ఆడ పిల్లల్ని ఆడ భార్యని చూసుకుంటాడు. నన్ను చూస్తలేదంటే ఎక్కడ చూస్తాడు? చూడటం తప్పు పట్టద్దు. ఇది కాలం. నువ్వు భార్యకు వచ్చినప్పుడు నీ భర్తను కూడా నువ్వు అలా చేసావు, నీ కొడుకు కూడా నేను అలాగే చేస్తాడు. మీరేంటి మీరు కాదండి, జనానికి సింబాల్గా చెప్తున్నాడు. ఒకసారి గట్టిగా తెలుసు. అంతే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, కోటాగడ్లో లైన్లో ఉన్నట్టు మళ్ళీ అలా జన్మలు తీసుకుంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది మనకి. ఇదే జన్మ కాదు. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు, ఎన్నో జన్మలు అయిపోయినాయి, వాళ్ళు ఎవరో చనిపోతలేదు. నా తాతలు, నా ముత్తాతలు, నా మనవలు, నా గురువులు, నేను యజ్ఞం చేసుకున్న గురువులు ఆళ్ళ చంపుతున్నానని దుఃఖంలో పడిపోతాడు. ఇంకా అసలే ఆ సన్యాసం తీసుకుంటే రైటు, పాత్ర ఇచ్చి అడుక్కుంటే రైట్ అన్నాడు అర్జునుడు. అప్పుడు చెప్పిపోతాడు, నువ్వు నీకేం తెలుసు అని చెప్తాడు. ఒక పంట చేలో కొలుపు మొక్కలు పీకైపోతే పంట అంతా పాడైపోతే, నెక్స్ట్ వచ్చే తరానికే అజ్ఞానం అంతా పెరిగిపోతే సంపు అంటాడు. అప్పుడు భగవద్గీత అంతా ఎవరెంత ఒక్కో శ్లోకం శ్లోకం చెప్తుంటే అర్జునుడు కొంచెం అర్థం చేసుకుంటా ఓహో అంటున్నాడు. ఆ దుఃఖం పోగొట్టాలి కదా, అందుకు చెప్తున్నాడు. అర్జునుడికే కాదు మనకు కూడా. అర్జునుడికి ఒకటికి మనం మర్చిపోకూడదు. ఇది మనకు కూడా చెప్తున్నాడు, అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాడు? అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, నాకు నిన్ను చూడాలని ఉందంటే రాక్షసులు పిశాచులాగా. ఈ శ్లోకం నేను ఇందాక మిమ్మల్ని చెప్పమన్నాను, ఎక్కడెక్కడ ఆపేది. రాక్షసుల్లా పిశాచుల్లా కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు? నువ్వు గుళ్ళో పెట్టేసి చీకటి గదిలో పెట్టేసి మొన్నడ పొద్దున్న వచ్చి లైట్లు వేసి దీపం వెలిగితే ఉండేవాడిని కాదు నేను. మమాత్మ సర్వభూతాత్మ,
అన్ని జీవుల్లోనూ ఆత్మ ప్రకారంగా నేనున్నాను. నన్ను దర్శించాలంటే అన్ని జీవుల్ని సమాన భావనతో చూడు, అప్పుడు నేను నీకు దర్శనం ఇస్తాను అంటాడు. అప్పుడు కథ కిరీట చక్రంతో దర్శనం ఈ తండ్రి అంటే నా నిజరూపం చూపిస్తాం. దేవతలు దేవుళ్ళు ముక్కోటి దేవతలందరూ తపస్సు చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. నా నిజరూపం చూపెడతానని శంకి చక్ర కథ కిరీట చక్రంతో వాసుదేవ అవతారం చూపెడతాడు. వాసుదేవ, ఒకసారి అందరూ చెప్పండి. వాసుదేవ. వాసుదేవ అనే అర్థానికి ఏంటంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే, భగవద్గీతలో ఎక్కడా ఆయన పేరు చెప్పలేదు, కానీ ఒకానొక చోట వాసుదేవ అన్నాడట. ఆ వాసుదేవ అంటే అర్థం ఏంటంటే, అన్ని శరీరాల్లో వశమైపోయి ఉన్నవాడే వాసుదేవుడు. అన్ని చోట్ల వశమైపోయి ఉన్నవాడు వాసుదేవ. అంటే వాసుదేవ అంటే నాలో నీలో సేవలో కోళ్ళు కుక్కలో నక్కలో అన్ని జీవుల్లోనూ వశమైపోయి ఉన్నవాడు వాసుదేవ. మరొకసారి వాసుదేవ. కృష్ణాయ వాసుదేవాయ చెప్పండి. హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పరమాత్మ ఈ మంత్రం అన్ని మంత్రాల కంటే గొప్పది. ఎవరైతే స్మరిస్తారో, అలాగని ఇక్కడ పూజ చేయమలేదు. పరమాత్మ నాలో ఉన్న పరమాత్మకే మీరు కొలపాలే అని చెప్తున్నాడు ఇక్కడ. వాసుదేవ అంటే నీలోనే వశమైపోయి ఉన్నాడు, అందుకు వాసుదేవ అనాలి. వాసుదేవ అంటాక అర్థం కారణం అది. అప్పుడు పరమాత్మ అన్ని జీవుల కింద అర్థమైంది. అప్పుడు ప్రభు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని మళ్ళీ సందేశం వచ్చింది అర్జునుడికి. ఈశ్వరం సర్వభూతాని రుద్వేతే జనధిష్ఠతి బ్రాహ్మణం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆ ఆ ఆ ఈశ్వరం సర్వభూతాని అన్ని జీవుల్లో నిమిడీకృతమై ఉన్నాడయ్యా పరమాత్మ. యంత్రారుడాని మాయయ యంత్రగాడు బొమ్మలు నాడించినట్టు జీవుల్ని భ్రమింపజేస్తున్నాడయ్యా అంటాడు ఇక్కడ. ఒక మిషన్ పని చేస్తున్నట్టు మనలోనే ఉంటే పరమాత్మ మాయ కమ్మేసి మనం దేవుడు ఎక్కడ దేవులాడుతున్నాం. అర్జునుడు అడిగాడు, భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఈశ్వరం సర్వభూతాని సర్వజీవరాశుల్లో నిమిడీకృతమై ఉన్నాడయ్యా భగవంతుడు. అందుకే కృష్ణ పరమాత్మని సూత్రధారి అంటారు. సూత్రధారి అంటే మన అందరిలో నుండి మనకు మాయ కమ్మేసి ఎవరి కాలం ఈ పాత్ర అయిపోయాక ఎవరు కొన్నారో వాళ్ళు తుడి చేసుకుని వెళ్ళిపోవచ్చింది ఏదో ఒక రోజు. ఈ నాటకంలో సూత్రధారి పరమాత్మ మనలో నుండి మనకు అర్థమవుతలేదు. యంత్రారుడాని మాయ యంత్రగాడు బొమ్మలను ఆడించినట్టు ప్రాణులు విముక్తి చేస్తున్నాడయ్యా అంటున్నాడు ఇక్కడ. అప్పుడు అర్జునుడికి క్లారిటీ చివరికి వచ్చేటైపుడికి ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. నాకు అంత అర్థమైపోతుందంటే, సరే నీకు ఎంత అర్థమైందని అడిగితే అలా కాదు, ఈ శ్లోకంలో ఈయనని పరమాత్మకి నువ్వు దగ్గర అవ్వాలంటే కనుక నువ్వు పరమాత్మకి దగ్గర అవ్వాలంటే కనుక సర్వం నువ్వే అన్నట్టుగా జీవించాలంటాడు. సర్వం నువ్వే జీవించు. సర్వధర్మాన్ పరిత్యజ్యన్ మామేకం చరణం వ్రజ అహం స్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచచ. సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ అహం పాపమోక్షేషు మోక్షయిష్యామి మా శుచ. సర్వకాలమున నన్నే శరణ పొందుగా నిన్ను మోక్షమును అర్హుని చేస్తాను అంటాడు.